2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. భార్యాభర్తలకు గనక గొడవలు అయితే పొరపాటున అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి గనక వెళితే భార్య చేసేటువంటి పని ఏదైనా ఉంది అని అంటే ఇంట్లో ఉండేటువంటి అత్తమామల మీద, దాంతోపాటు ఇన్లాస్ మీద కూడా కొంతమంది కేసు వేసిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సెక్షువల్ హెరాస్మెంట్ కేసు అనేది ఇన్లాస్లో కూడా వేసిస్తూ ఉన్నారు. కొంతమంది భార్యలు ఏం చేస్తారు అని అంటే, నన్ను మాత్రం అవమానిస్తారా అని చెప్పేసి ఈగోకి వెళ్ళిపోయో 498A వాళ్ళకి అనుకూలంగా ఉందనో ఇంకొక రకంగానో అంటే వీళ్ళు నన్ను వేధించారు, లైంగికంగా కూడా వేధించారు, అది కూడా అత్త మామ మరిది దాంతోపాటు ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా వేసిస్తూ ఉన్నారనమాట. సంబంధం లేకుండా ఇళ్లల్లో చాలామంది బయట చెప్పుకోలేక వీధికి వచ్చి అరవలేక ఇంట్లో కుమిలిపోయినటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, కింద కామెంట్ బాక్స్లో కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు పెడుతుంటారు. చాలా ఉన్నాయి. అంటే దీనికి రెమెడీ ఏం లేదా సార్? యూజువల్గా ఇట్లాంటి టాపిక్స్ డిస్కషన్ కూడా చాలా రేర్. మేము కూడా ఆఫీస్లో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఒక మామయ్య గారు వచ్చి రూమ్లో కూర్చొని, పెద్దవాడు ఉంటాడండి ఆయన, 65-70 ఏళ్ళ మామయ్య గారు వచ్చి రూమ్లో కూర్చొని అట్లా చూస్తాడన్నమాట. పక్కన తలుపు కొంచెం తలిపేయండి సార్ అని. ఏంటా అనుకుంటాం మనం. తలిపేసిన తర్వాత చెప్తాడు, ఎవరైనా లేడీ అడ్వకేట్స్ ఉంటే కూడా అమ్మ నేను సార్ తోటి పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళని కూడా బయటకు పంపించి ఈ విషయం మాకు చెప్తాం జరుగుతుంది. ఈ మధ్య ఇట్లాంటి కేసులు కొంచెం ఎక్కువనే అవుతున్నాయి అని చెప్తాంలో నాకు సందేహం లేదు. రీసెంట్గా ఒక కేసు, ఇది యాక్చువల్గా మనం చెప్పకూడదు కానీ చెప్పాలి తప్పదు. ఒక కోడలు ఒక మామయ్యని, ఆయన ఆ ఊర్లో మంచి సర్పంచ్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన మంచి పరువు ప్రతిష్ట, ఫాదర్ నుంచి తాతల నుంచి కూడగట్టుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టతోటి ఉన్నారు వాళ్ళు. 2 years బ్యాక్ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. 2 years తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు. నన్ను ఏమైందండి 2 ఏళ్ల క్రితం ఎప్పుడో కదా మీరు వచ్చింది అంటే, సార్ 2 ఏళ్ళు కూడా నోట్లో గుడ్డలు కుక్కుకొని కూర్చున్నాం సార్ ఇంట్లో. ఇంకా మా వల్ల కావట్లేదు, ఇంకా మేము డైవర్స్కి వచ్చాం సార్ చెప్తే, ఎందుకండి ఆగారు మరి 2 ఏళ్ళు మీరు ఇంత టార్చర్ అంటే? ఆ 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడే నాగరాజు గారు అప్పటికే 3 ఏళ్ళ నుంచి కొడుకు కోడలికి పడట్లేదు, ఇద్దరు కాపురం చేయట్లేదు అంటే ఆ 3 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు మొత్తం 5 ఏళ్ళ నుంచి కొడుక్కి పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సవ్యంగా లేరు. ఈ 2 ఏళ్ళు ఎందుకు సార్ మరి ఇంత టైం వేస్ట్ ఎందుకు చేస్తారు మీరు అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు నాకు. వాళ్ళ కోడలు డైరెక్ట్గా వీళ్ళ మామయ్య గారికి చెప్పిందంట, మామయ్య నువ్వు ఎన్నో సంవత్సరాలు ఏదైతే ఇటుక పేర్కొని పేర్చి నీ పరువు పెంచుకున్నావో మధ్యలో ఒక్క ఇటుక లాగితే చాలు మొత్తం కుప్ప కూలిపోతుంది అని చెప్పిందంట. డైరెక్ట్ బ్లాక్మెయిలింగ్, వార్నింగ్, బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్, ఎవ్రీథింగ్. నాగరాజు గారు ఇట్లా అనేసరికి నాకే చాలా బాధ అనిపించింది. అమ్మా ఈ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆడపిల్లలు. అందరిని అనట్లేదమ్మా, బట్ కొంతమందిని అంటున్నా నేను. కేసెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు సొసైటీలో పలానాది లేదు అని చెప్పడానికి లేదు, వాళ్ళ అనుభవంలోకి వచ్చిన తర్వాత అది ఉందనే విషయం తెలుస్తుంది. అది ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు నాగరాజు గారు. ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఉన్న మావయ్య కొడుకు ఇంటిల్లా పాది ఈ పెళ్ళైన తర్వాత పులిల్లాంటి వాళ్ళు పిల్లిలాగా అయిపోయారు. గత 5 నుంచి 7 సంవత్సరాల వరకు 3 తరాలు ఉన్నారు. ఇంకా తాతయ్య, తండ్రి, కొడుకు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. అందరూ మంచి పంచలు కట్టుకొని ఇట్లా మంచి ఒక హుందాగా ఉన్న ఫ్యామిలీ, ఒక పొలిటికల్ ఫ్యామిలీ లాగా, అంటే తరతరాల నుంచి అలా గ్రామంలో సేవ చేసే ఫ్యామిలీ అది. అలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకొని కళ్ళెమ్మట నీళ్ళు కారేయాలి ఒక్కొక్కరికి. ఏం చెప్పాలి నాగరాజు గారు? ఇప్పుడు నేను కేసు వేస్తారు, కేసు తర్వాత అమ్మాయి గెలుస్తుందా ఓడిపోతుందా అనవసరం, కానీ ఫస్ట్ డ్యామేజ్ ఆ కేసు అమ్మాయి ఓడిపోయినా గెలిచినా ఆ ఊరిలో పలానా వ్యక్తి మీద, పలానా మామయ్య మీద ఇట్లాంటి ఆరోపణలతో ఇంకా ఘోరం కదా. ఏది మామయ్య మీద లైంగిక ఆరోపణ అంటే దానంతా ఇంకా ఆ పెద్ద ఆయన బతుకుంటాడా ఆ టెన్షన్కి? గుండె ఆగిపోదు. అంత పరువు ప్రతిష్ట నుంచి వచ్చిన ఫ్యామిలీకి అలాంటి ఆరోపణలు చేస్తే. సో నేను చెప్పేది ఏంటంటే, మ్యారేజ్ అన్న వ్యవస్థ, ఎవరైతే ఆ పెళ్లి కూతురు, ఎవరైతే ఆ కోడలు ఉందో, మీరు ప్రాపర్గా పెళ్ళికి ముందే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, వాళ్ళ చరిత్ర 7 తరాలు చూడమంటారు, ఊరికే అనరండి నారాజు గారు.
ఇంక ఇప్పుడు మోడర్న్ జనరేషన్ వచ్చేసింది, ఏం చూడక్కర్లేదు, ఆ పిల్లాడికి నచ్చితే చాలు టక్మని చేసేసుకోండి. అట్లా కాదు. 7 తరాలు ఏదైతే చూడమన్నారో ఖచ్చితంగా 7 తరాలు చూడాల్సిందే. బిహేవియర్ చూడాలి. ఆ పాప తల్లిదండ్రులు ఎలా పెంచారో కౌన్సిలింగ్లో మనం తెలుసుకోవాలి. సో మ్యారేజెస్కి ముందు ఒక ప్రీనప్షియల్ అగ్రిమెంట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేది. మన ఇండియాలో ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. దానికి లీగల్ శాంటిటీ లేదు, అంటే లీగల్గా వ్యాలిడిటీ లేదు. కానీ పెద్ద మనుషుల మధ్యలో దట్ విల్ బీ స్టిల్ సర్వ్డ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే సింపుల్. అది ఎట్లా అంటే లీగల్ శాంటిటీ డైవర్స్కి దీనికి పనికిరాదు. కానీ గొడవలు జరిగినప్పుడు మనం అట్లీస్ట్ ఇదిగోండి ఒక మాట అనుకున్నాము అని చూపిస్తానికి ఆ పత్రం పనికొస్తుంది. అంటే ఒకగానొక కొడుకు పెళ్ళికి ముందు ఆ అమ్మాయికి చెప్తాడు, నేను అమ్మా నాన్నతోనే కలిసి ఉండాలి, నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకో అని. ఆ అమ్మాయి దానికి అంగీకరించి సైన్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ ఉంటుంది దట్ ఒప్పుకున్నది ఈ అమ్మాయి పెళ్లికి ముందే కలిసి ఉండటానికి అని. ఒక్కగానొక అబ్బాయి పెళ్ళవగానే ఇంక నువ్వు మీ అమ్మ నాన్నతో ఉండకూడదు, నేను మా అమ్మ నాన్నతో ఉండట్లేదు, నువ్వు కూడా ఉండకూడదు అంటే మరి మ్యాట్రిమోనియల్ కేసెస్కి అమ్మాయిలకి ఎందుకు ఎక్కువ పవర్ ఇచ్చేది చట్టం అంటే, నువ్వు నీ పుట్టింటి నుంచి అత్తింటికి వస్తావు కాబట్టి, ఈ అత్తింటిలో నీకు ఎవరు తెలియదు కాబట్టి గతంలో నీకు 498A కేసులు నీకు సపోర్ట్గా ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, మహిళా మండళ్ళు ఉంటాయి, పోలీసు ఆఫీసర్లు ఉంటారు. ఇంకేం కావాలి ఒక అమ్మాయికి? పుట్టింటి నుంచి అత్తింటికి వస్తున్నందుకు ఎన్ని ప్రొవిజన్స్ చట్టం ఇచ్చింది నీకు. అలాంటిది అన్ని ప్రొవిజన్స్ ఉన్నా కూడా లేదు నువ్వు కలిసి ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి పెళ్ళవగానే అంటే ఎంత తప్పది. ఎప్పుడైతే ఈ అబ్బాయి నో నువ్వు ముందే ఒప్పుకున్నావు, నేను అందుకే చేసుకున్నా, నేను మా అమ్మా నాన్నని వదలను, మీ అమ్మా నాన్నని మీ అన్నయ్య ఉన్నాడు కదా చూసుకుంటాడు కదా, ఎట్లా కంపేర్ చేస్తావు అని అన్నప్పుడు వెంటనే ఈ అమ్మాయి దిగజారి ఇంట్లో ఉన్న పెద్దవాళ్లపై లైంగిక కేసులు 354, 354A, 509 ఇవన్నీ లైంగికకు సంబంధించిన కేసులు నారాజు గారు. వెంటనే వీటిలో కొన్ని కేసులలో వెంటనే వీటిలో అరెస్ట్ కూడా చేస్తాం జరుగుతుంది. తర్వాత సంగతి తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తాడు మావయ్య గారు, తర్వాత అది ప్రూవ్ కూడా అవుద్ది ఆయన మంచి ఆయనే, పెద్ద ఆయన మంచోడే అని. కానీ వెంటనే మార్కెట్లో ఏమవుతుందండి, సొసైటీలో ఏమవుతుందండి? పల్లెటూరులో ఎలా ఉంటాయి నాగరాజు గారు? పల్లెటూరులో ఎలా ఉంటాయండి? ఒక 6-7 సందులు ఉంటాయి, ఒక 200-300 ఇళ్ళు ఉంటాయి. ఒక్క ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా ఆ 300 ఇంటికి ఆ న్యూస్ 300 సెకండ్లలో వెళ్ళిపోద్దండి. మరి సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు అక్కడ పరిస్థితి ఏంటి అన్నది. సిటీలో నుంచి వెళ్ళిన ఆడపిల్ల ఒకవేళ తెలియక చేసినా ఎంత పరువు నష్టం జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు పరువు నష్టం దావా వేసినా ₹1 10 కోట్లు వెనక్కి వచ్చినా ఆ రోజు పరువు పోయింది వస్తుందా మళ్ళీ వెనక్కి? రాదు. ఊర్లలో ఎలా ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్కి, ఎలా ఉంటారు మంచి పరుగుల ఫ్యామిలీస్కి అలా అపోనెంట్స్ ఎవరైనా ఉంటే గోతికాడ నక్కల్లాగా రెడీగా ఉంటారా ఉండరా? అవును. ఏదైనా చిన్న తప్పు జరిగితే చాలు మొత్తం ఊరంతా అరే రాయుడు గారు ఇంట్లో ఇవాళ తప్పు జరిగిందిరా, ఎన్ని రోజులు కాపాడుకుంటాడు అని వెళ్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే పెళ్ళిళ్ళు నేను అబ్బాయిలకే మళ్ళీ హెచ్చరిస్తున్నాను నాగరాజు గారు, మీరు ఏమైనా అనుకోండి అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎవరైనా ఏమైనా అనుకోండి అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను ఏం చెప్తున్నా అంటే అబ్బాయిలనే హెచ్చరిస్తున్నాను. చట్టం డెఫినెట్గా ఆడవాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంది. 1కి 2 సార్లు ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకోండి. మీ ఇంటికి తీసుకొచ్చే అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అన్నది చూడండి. ఇంతకుముందు ఏదో ఒక ఎఫ్ఐఆర్ అనేది కామన్ అయిపోయింది నారాజు గారు. ఇవాళ రేపు 10 ఎఫ్ఐఆర్లు 20 ఎఫ్ఐఆర్లు ఉంటే మీరు తెలుసుకోవాలి. అంటే అమ్మాయి నేచరే అలాంటిది తెలుసుకోవాలి. అలాంటి అమ్మాయిలకి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత అది అలవాటు, అదొక అలవాటు, ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది బిహేవియర్ ఎలా ఉంది, పొలైట్గా మాట్లాడుతున్నారా లేదా, మీరు లివిన్లో ఉంటేనే ఆ అమ్మాయి గురించి తెలుసుకోక్కర్లేదు నాగరాజు గారు. 1కి 2 సార్లు మీ ఇంటికి ఇన్వైట్ చేయొచ్చు, ఫ్యామిలీతో పాటు మీరు ఫ్యామిలీకి వెళ్ళొచ్చు. 100% మీరు 2-3 సార్లలో విజిట్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది, పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అన్నది 100% తెలుసుకుంటారు. ఒక్కసారిలో తెలియదు. సో పుసుక్కునే ఏదో నచ్చింది కదా అనేసి తాంబూలాలు ఎక్స్చేంజ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని మీరు కాపాడుకున్న 100 సంవత్సరాల పరువు 100 రోజుల్లో రోడ్డు మీద తీసి పడేస్తుంది అమ్మాయి. కాబట్టి జాగ్రత్తగా పెళ్ళికి ముందు ప్రీనప్షియల్ అగ్రిమెంట్స్ ఇట్లాంటివి కండిషన్స్ రాసుకోండి. కలిసి ఉండాలి నా పేరెంట్స్ తోటి అంటే అబ్బాయికి ముందుగా ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. చాలా కేసులు నేను డైరెక్ట్గా లైవ్ చూశాను, నేను ఏడుపులు చూశాను. నేను ఆ తల్లి ఆ తండ్రి ఏడుపులు, ఆ ఇంట్లో వాళ్ళ తాతగారుల ఏడుపుల దగ్గర నుంచి అన్నీ చూశాను నేను. ఒక చిన్న పాప 25 ఏళ్ల పాప వచ్చి 70 ఏళ్ళ ముసలాల వరకు గడగడలాడిస్తుంది పెళ్లి తర్వాత. దయచేసి పెళ్ళికి ముందు ఆ అమ్మాయిని స్టడీ బాగా చేయండి. వీలైతే
ఒక ఫ్యామిలీ అడ్వకేట్స్ తోటి కౌన్సిలింగ్ కూడా చేయించుకోండి, ఒక అగ్రిమెంట్ రాసుకోండి, పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు అనుకోండి. దానికి లీగల్ శాంటిటీ లేదు ఇండియాలో, బట్ స్టిల్ దట్ పేపర్ వర్క్స్ అవుట్. పొద్దున పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు ఆ పేపర్ పనికి వస్తుంది కదా, కోర్టులో పనికిరాదేమో కానీ పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు ఆ పేపర్ పనికి వస్తుంది కదా. సో ఆ పేపర్ అట్లాంటివి ముందు ఏమైనా కండిషన్స్ ఉంటే బాగా మీకు స్ట్రాంగ్గా ఆ కండిషన్ మీకు కావాలనుకుంటే ఆ పేపర్లు రాయండి. తల్లి తండ్రిని కూడా సైన్ చేయమని చెప్పండి. ఓన్లీ పిల్లనే కాదు, పిల్ల తల్లి తండ్రిని కూడా సైన్ చేయమని చెప్పండి. మీరు సైన్ చేయండి. ఒక 4 విట్నెస్లు, అటో 4 విట్నెస్లు, ఇటో 4 విట్నెస్లు పెట్టండి. సో దాట్ తర్వాత ఆ విట్నెస్లు వాళ్ళే మీకు సపోర్ట్ చేసేది. ప్రతిదీ లాయరు, ప్రతిదీ అడ్వకేటు, ప్రతిదీ కోర్టు కాదు. ఫ్యామిలీ విషయాలు 90% ఫ్యామిలీలోనే అయిపోవాలంట నేను. ఆ తర్వాత ఇంకా కాని పరిస్థితుల అడ్వకేట్ దగ్గరికి రండి అని చెప్తాను. పెద్ద మనిషి తరహాలో ఏదైనా విషయాలు చెప్పాలి అనుకునేటప్పుడు చాలా హుందాగా అవేర్నెస్ తోటి కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎక్స్పీరియన్స్ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.